హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టేస్టీగా గుత్తి దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని జీడిపప్పు, పల్లీలు, లవంగాలు, చెక్క, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, నువ్వులు వేసుకొని వేయించుకొని వాటిని పౌడర్లో చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, టొమాటో ముక్కలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దొండకాయ ముక్కలు వేసుకొని దొండకాయలను చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకు తీసుకొని అదే ప్యాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయలు, మిక్సీ పట్టుకున్న జీడిపప్పు, పల్లీల పేస్టు, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని తగినంత వాటరు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆయిల్ పైకి తేలిన వరకు కర్రీని మగ్గించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి దొండకాయ కర్రీ రెడీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.